హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి సంతకం 42వ భాగాన్ని వినేద్దాం. కౌశిక్ అజయ్ని హక్ చేసుకుని, థ్యాంక్స్ రాజయ్, నువ్వు మళ్ళీ నార్మల్ అయిపోయావు, ఇంతకంటే నేనేమీ కోరుకోనరా. వాళ్ళు అంతా మాట్లాడుకుంటుంటే మురళి కిచెన్లోకి వెళ్ళి అందరికీ కాఫీ పెట్టుకుని తీసుకొస్తాడు. అందరూ మురళిని చూస్తారు. మురళి చేతిలో కాఫీలను చూసి నలుగురు హ్యాపీగా కాఫీ తీసుకుని తాగుతూ రిలాక్స్ అవుతారు. ఆ టైంలోనే రాగిని, జాను ఇద్దరు ఆ ఇంట్లోకి అడుగు పెడతారు. రాగిని వాళ్ళందరినీ చూసి స్మిత దగ్గరకు వచ్చి, వీళ్ళంతా ఎవరు అంది. అందరి దృష్టి మాత్రం జాను మీదనే ఉంటుంది. స్మిత రాగినితో చెప్తుంది, వీళ్ళంతా ఒకటే కాలేజ్, జాబ్ కూడా ఒక దగ్గర చేసేవాళ్ళమని. రాగినికి అజయ్, మురళి తెలుసు కాబట్టి గీతకి, కౌశిక్కి హాయ్ చెప్తుంది. స్మిత జాను దగ్గరకు వచ్చి, జాను, వీళ్ళంతా మా ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా నాకు చెప్పకుండా వెళ్ళాడని. నేను అలిగినప్పుడు నువ్వేమన్నావు? వచ్చి నీ ఆలక తీరుస్తాడని చెప్పావు కదా, అతనే ఇతను అని. అజయ్ నా బెస్ట్ ఫ్రెండ్ అని జానుకి పరిచయం చేస్తుంది. జాను ఫేస్లో ఎలాంటి భావం లేదు, క్యాజువల్గా హాయ్ అని చెప్పేస్తుంది. కౌశిక్ని, గీతని, మురళిని పరిచయం చేస్తుంది. అందరికీ హాయ్ చెప్పేసి జాను తన గదిలోకి వెళ్ళిపోతుంది. అందరిలో హ్యాపీనెస్. అందరూ అజయ్ వైపు తిరుగుతారు. అజయ్ వాళ్ళందరినీ చూసి, ఏంటి నన్ను చూస్తున్నారు, నడవండి, టైం అయిపోయింది, వెళ్ళిపోదాం. గీత అజయ్కి ఎదురుగా వచ్చి, ఏంటి అజయ్, నీలో ఎలాంటి రెస్పాండ్ లేదు? ఎలాంటి రెస్పాండ్ ఉండాలి? నువ్వు మీ బాబాయ్ ఇంటికి వెళ్ళు, మేము ఫ్లాట్కి వెళ్తాం అని కౌశిక్ని చూస్తాడు. కౌశిక్, అజయ్, మురళి ముగ్గురు వెళ్ళిపోతారు వాళ్ళ ఫ్లాట్కి. గీతని, స్మితని చూస్తూ, ఏం జరుగుతుంది స్మిత ఇక్కడ? రాగిని గీతని చూస్తూ, తను నా ఫ్రెండ్ జాను. స్మిత కళ్ళతోటే గీతకి సైగ చేస్తుంది, ఏం మాట్లాడుకో అని. గీత కామైపోయి, సరే నేను వెళ్తాను, రేపు కలుద్దాం అని చెప్పి గీత వెళ్ళిపోతుంది. రాగిని ఏంటో వీళ్ళు అని గదిలోకి వెళ్ళి జానుని చూస్తుంది. జాను సైలెంట్గా కూర్చునింది. రాగిని జాను దగ్గరకు వచ్చి, వీళ్ళు నీకు తెలుసా అంది. వాళ్ళు ఎవరూ నాకు తెలీదు, నీతో పాటే చూస్తున్నాను. మరి వాళ్ళేంటి వింతగా చూస్తున్నారు నేను? అది వాళ్ళని అడుగు రాగిని, నన్ను కాదు. అంతేలే కానీ నేను అజయ్ని ఎక్కడో చూశాను జాను, ఏమో మరి నాకైతే ఐడియా లేదు. అజయ్ వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాక కౌశిక్ అడుగుతాడు, ఏరా సీతకి హాయ్ ఎందుకు చెప్పలేదు? చెప్పాలనిపించలేదు, చెప్పలేదు. సీతతో జ్ఞాపకాలు మర్చిపోయావా? కౌశిక్, నన్ను ఇప్పుడు ఏమీ అడగద్దు, నా సిచ్యువేషన్ ఏంటో నీకు తెలుసు. మురళి వారిద్దరి మధ్యలోకి వచ్చి, అసలు మీ జీవితాల్లో ఏం జరిగింది? ఒకరికి తెలియకుండా ఒకరు ఏదో దాస్తున్నారు. అజయ్ మురళిని చూసి, నీకు అన్నీ చెప్తాను మురళి, నాకు కొంచెం టైం కావాలి. ఓకే నీ ఇష్టం అని మురళి తన గదిలోకి వెళ్తాడు. అజయ్ కౌశిక్ని చూసి, గీత ఎందుకు ఏమీ చెప్పకుండా దాచిందో తెలుసా? తను కొంతవరకే చెప్పింది కదా, నువ్వు ఏదో తెలుసు అన్నావు. నాకన్నీ తెలుసు కౌశిక్. ఆ రోజు గీత గదిలో చూసింది అజిత్, వల్లిని ఇద్దరు కిస్ చేసుకోవడం. గీత చూసి షాక్ అయిపోయింది. అదే విషయం వల్లిని అడిగింది. వల్లి గీతని బెదిరించింది. వాట్ అని గట్టిగా అరుస్తాడు కౌశిక్. అజయ్ వల్లి బెదిరిస్తే, ఇది బెదిరిపోతుందా? నాకు చెప్పాలి కదా. నీకు చెప్పచ్చు, కానీ అక్కడ నేను వల్లితో కనెక్ట్ అయి ఉన్నాను. అలా అని ఎలా బెదిరించాలో తెలుసా? ఒకరోజు ఎవరు లేని టైంలో గీత వాళ్ళ ఇంటికి వెళ్ళింది. బలవంతంగా తన టాప్ తీసి ఒక వ్యక్తి వచ్చి గీతను హాక్ చేసుకుని ఉన్నట్టు రికార్డ్ చేసింది. అజయ్ అది చెప్తుంటే కౌశిక్ నరాలన్నీ బిగబెట్టి కోపంతో గట్టిగా అరుస్తాడు. అలా ఎలా చేస్తుంది వల్లి? గీత డ్రెస్ తీసేసి ఎవరినో పక్కకు పెడుతుందా? కోపంగా కౌశిక్ అజయ్ కాలర్ పట్టుకుని, ఏం చేస్తున్నావురా? తెలిసినా కూడా ఒక పరాయి వ్యక్తిని గీత పక్కకు పంపించి వీడియో తీయడం ఏంటి? అందుకే అది నాకు చెప్పలేకపోయింది అని అక్కడే సోఫాలో కూలబడతాడు కౌశిక్. అజయ్ కౌశిక్ బాధగా చూసి, నాకు తర్వాత తెలిసింది కౌశిక్, నాకు ఆ క్షణాన్ని తెలిస్తే దాన్ని అక్కడే చంపేసేదాన్ని. సీతను కూడా ఎలా చేసిందో చూశారు కదా ఆ వీడియో చూపించి. కౌశిక్ కళ్ళన్నీ ఎరుపెక్కి కోపంతో అజయ్ని కోపంగా చూస్తూ, ఇదంతా నీ వల్లేరా? నువ్వు వల్లిని ఇష్టపడ్డం వల్లే తన గురించి ఏమాత్రమూ తెలుసుకోకుండా పిచ్చి ప్రేమలో పడి దాని మైకంలో దాని చుట్టూ ఉన్న వాళ్ళని ఎంత బాధ పెట్టినా నీకు దాని మీద ప్రేమ మాత్రం తగ్గలేదు అని ఇష్టం వచ్చినట్టుగా అజయ్ని తిడతాడు. కౌశిక్ తిడుతున్నా పట్టించుకోకుండా కౌశిక్లో బాధని చూస్తున్నాడు. నిజమే, నేనే వల్లిని సరిగ్గా అర్థం చేసుకోపోలేదు. తను ఎటెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది ఏదీ అబ్జర్వ్ చేయలేదు. ఒక అమ్మాయిని అనుమానించకూడదని నా ఉద్దేశం, అంతేకాని దాని వెనక ఇంతమందిని సఫర్ చేస్తుంది అనుకోలేదు. ఇప్పుడు అనుకోని ఏం లాభం రా? గీత ఎంత నరకం చూసిందో. నేను ఎంత చెప్పమన్నా చెప్పలేదు. అసలు వాడెవడరా గీతకు దగ్గరగా ఉండడానికి? గీత అయినా, సీత అయినా, అనన్య, స్మిత అయినా
అందరూ నాకు ఒకటే. గీతకి అన్యాయం జరిగితే నేను ఊరుకుంటానా కౌశిక్? మరి ఎలా తెలిసిందిరా నీకు గీత గురించి? మీరందరూ అనుకున్నారు కదా వల్లిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చానని. నన్ను తిడుతున్నారే తప్ప నా ఆలోచన, నా అడుగు ఎటు వెళ్తుందని, ఎవరు దాని వెనక ఎవరెవరు ఉన్నారని అన్నీ తెలుసుకున్నాను. ఆ రోజు వల్లిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు సీత వీడియో చూపించింది నాకు. వల్లి చేతిలో నుంచి ఫోన్ లాక్కుని సీత వీడియో చూస్తుంటే నాకు ఆ ఫోన్లో గీత వీడియో కూడా కనపడింది. అది వెంటనే నా ఫోన్లోకి షేర్ చేసుకుని దాంట్లో నుంచి డిలీట్ చేశాను. వల్లి అవన్నీ అబ్జర్వ్ చేయలేదు. వెంటనే కౌశిక్ రియాక్ట్ అయ్యి, వాడెవడో తెలుసుకున్నావా? ఆ వీడియో నువ్వు చూసావా? ఎక్కడుంది చెప్పు. కూల్రా, టెన్షన్ పడకు. నీ బాధ నాకేంటో తెలుసు. నేను వాడిని కాళ్ళు చేతులు విరగొట్టి మంచానికే పరిమితం చేశాను. తన ల్యాప్టాప్లో ఉన్న వీడియోని కౌశిక్ ముందు పెడతాడు. ఆ వీడియో చూస్తుంటే కౌశిక్ కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఆ వీడియోలో వల్లి గీత వాళ్ళ ఇంట్లోకి బలవంతంగా వచ్చి గీతని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి గీత తన డ్రెస్సుని తీసేసి ఒక వ్యక్తిని గీత మీదకి నెట్టేస్తుంది. గీత తన 2 చేతులతో తన ఎదని కప్పుకొని ఏడుస్తుంది. ప్లీజ్ వల్లి, నీకు పుణ్యం ఉంటుంది, నేనెవరికీ చెప్పను, కౌశిక్కి దూరం అవుతాను, నన్ను ఇలా వీడియో తీయకు, ఇతను ఎవరో నాకు తెలియదు అని ఏడుస్తుంది. అతను మాత్రం గీతని గట్టిగా హక్ చేసుకుని ముద్దు పెట్టాలని చూస్తాడు. గీత వెంటనే అతడి సెంటర్ పాయింట్లో ఒక్క తన్ను తంతుంది. వాడు వెలువెల్లాడుతూ అక్కడే పడిపోతాడు. వల్లి గీత దగ్గరకు వచ్చి 2 చెంపలు వాయి కొడుతుంది. ఎంత పొగరే నీకు, వాణ్ణి అలా తంతావా? చూడు, ఈ వీడియో నేను అజిత్కి ఫార్వర్డ్ చేస్తాను. గీత వల్లి కాలు మీద పడుతూ, ప్లీజ్ వల్లి, నేను ఎప్పటికీ నీ విషయంలోకి రాను, అవసరమైతే దూరంగా వెళ్ళిపోతాను. వల్లి నవ్వుతూ, సరే అయితే నువ్వు కౌశిక్ విడిపోవాలి, కౌశిక్కి దూరంగా వెళ్ళిపో, నువ్వు ఏం చెప్పుకుంటావో తెలీదు, కౌశిక్కి మాత్రం దూరంగా ఉండాలి. సరే అని ఏడుస్తూ అక్కడే పడిపోతుంది గీత. వల్లి నవ్వుతూ వెళ్ళిపోతుంది. అదంతా చూసిన కౌశిక్ కోపంగా హాల్లో ఉన్న ఫర్నిచర్ అంతా పగలగొడుతున్నాడు, బేబస్తం చేస్తున్నాడు. మురళి పరిగెత్తుకుంటూ వచ్చి కౌశిక్ చేసే పని చూసి షాక్ అవుతాడు. మురళి అజయ్ని చూస్తున్నాడు. అజయ్ మాత్రం కౌశిక్ని ఆపట్లేదు. ఎందుకంటే కౌశిక్లో కోపం పోవాలంటే అవన్నీ పగలాల్సిందే. మురళి, ఏంటి అజయ్ అలా చూస్తున్నావు? ఎందుకు కౌశిక్ అంత కోపం వచ్చింది? కౌశిక్ అన్నిటినీ పగలగొట్టి తనలో కోపాన్ని చల్లార్చుకుని బాధపడుతూ ఉంటాడు. నన్ను క్షమించు గీత, ఇవన్నీ తెలియక నేను టార్చర్ చేశాను. చిన్న క్లూ ఇచ్చున్నా నేను ఇవన్నీ సాల్వ్ చేసేవాడిని. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటాననుకున్నా. నా ప్రాణం పోయినా నిన్ను అనుమానించను అని గీత తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. అజయ్ మురళిని తీసుకుని గదిలోకి వెళ్ళి, మురళి కాసేపు వాడిని వదిలే అని మురళికి తన లైఫ్లో జరిగిన స్టోరీ మొత్తం చెప్తాడు. మురళి వింటుంటే తనకు తెలియకుండా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఎంత బాధపడ్డావు అజయ్? నీ ప్రేమ చుట్టూ ఎంతమంది బాధపడ్డారా? అవును, నా ప్రేమ ఎంతమందిని దూరం చేసింది. మరి సీత ఎవరు? సీత ఎక్కడుంది? సీత ఎవరు? నీకన్నీ గుర్తొచ్చాక సీత కోసం ఎందుకు వెళ్ళట్లేదు? నా సీత నా నుంచి దూరం వెళ్ళింది. తను వెళ్ళడంలో తప్పు లేదు అజయ్. తన అక్కనే తనని వెళ్ళగొట్టింది. ఒక చెల్లిని వీడియో తీసి పబ్లిక్లో పెట్టింది. అందుకే కదా వల్లిని ఇంట్లోకి తీసుకుని వచ్చింది, నా వల్ల సీత లైఫ్ స్పాయిల్ కావద్దని. ఇద్దరూ చాలాసేపటి తర్వాత గదిలో నుంచి బయటకు వచ్చి చూస్తారు. కౌశిక్ అలాగే కింద పడుకుని ఉంటాడు. మురళి, అజయ్ అక్కడ క్లీన్ చేస్తారు. అజయ్ కౌశిక్ దగ్గరికి వెళ్ళి నిద్ర లేపుతాడు. కౌశిక్ ఉలిక్కిపడి లేచి, నాకు ఇప్పుడు గీత కావాలరా, గీతను రమ్మంటావా? నువ్వు కొంచెం ఫ్రెష్ అవ్వు, గీతని నేను తీసుకొని వస్తాను. కౌశిక్ తొందరగా లేచి గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. అజయ్ ఫ్లాట్లో నుంచి బయటకు వచ్చి గీతకి కాల్ చేస్తాడు. గీతకి అజయ్ నుంచి కాల్ రావడం చూస్తే ఆశ్చర్యంగా ఫోన్ లిఫ్ట్ చేసి, నా కోసం ఫోన్ చేసావా? నువ్వు ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న కోరిక తీరిపోతుంది. కౌశిక్ రమ్మన్నాడు నేను, వాడిని ఒకసారి కలు. గీత ఎంతో ఆనందంగా, నిజంగా నా అజయ్, ఇప్పుడే వస్తున్నాను మీ ఫ్లాట్కి అని ఫోన్ పెట్టేస్తుంది. అజయ్ ఫ్లాట్లోకి వెళ్ళి మురళి కాఫీ పెడతాడు. ముగ్గురు కాఫీ తాగుతుంటే ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. కౌశిక్ పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ తీస్తాడు. ఆ వచ్చిన మనిషిని చూసి ముగ్గురు అలాగే నిలబడిపోతారు. ఎదురుగా కౌశిక్ చూసిన వల్లి కోపంతో ఇంట్లోకి వస్తూ అజయ్ని చూసి, ఏంటి అజయ్, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు? కౌశిక్కి దిమ్మ తిరిగిపోతుంది అక్కడ వల్లిని చూసేసరికి. తనని అక్కడికక్కడికే చంపేయాలని కోపంతో ఊగిపోతుంటాడు. అజయ్ మురళికి సైగ చేస్తాడు కౌశిక్ని గదిలోకి తీసుకెళ్ళమని. మురళి కౌశిక్ని పట్టుకుని తన గదిలోకి లాక్కెళ్తాడు. నాకు సమాధానం చెప్పకుండా వాళ్ళని ఎందుకు చూస్తున్నావు అజయ్? అజయ్ వల్లిని సీరియస్గా చూస్తూ, ముందు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. ఏంటి అజయ్ అలా మాట్లాడుతున్నావు? 1 వీక్ నుంచి రావట్లేదు, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుంటే వచ్చాను. నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే దానికి కారణం ఉంటుంది. నేను రాకుంటే కూడా ఏదో పని ఉంటుంది, మేనేజ్.
మెసేజ్ చేశాను కదా. నువ్వు ఇక్కడి వరకు వచ్చావంటే నా మీద నీకు డౌటా? డౌట్ ఎందుకు వస్తుంది అజయ్? నిన్ను మిస్ అవుతున్నాను అని ఇక్కడి వరకు వచ్చాను. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నావో నీకు తెలుసు. అమ్మ వాళ్ళు వద్దన్నా నువ్వే వచ్చుంటావు. ఇంతకీ అమ్మ వాళ్ళకి చెప్పావా లేదా? అప్పటి వరకు కోపంగా ఉన్న వల్లి అజయ్ వాళ్ళు అమ్మని అడిగేసరికి నార్మల్ అయిపోతూ, అంటే అజయ్ తొందరలో నిన్ను చూడాలన్న టెన్షన్లో చెప్పకుండా బస్సు ఎక్కేశాను. అజయ్ వల్లిని లాగిపెట్టి కొడతాడు. వల్లి పక్కకు పడిపోబోతుంటే అదే చేత్తో వల్లిని గట్టిగా పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి చంపి పడేస్తాను. నా దగ్గర పిచ్చి వేషాలు వేస్తే అమ్మ వాళ్ళకి చెప్పకుండా వచ్చావు. వాళ్ళు ఎంత టెన్షన్ పడతారో తెలుసా అని ఫోన్ తీసుకుని వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాడు అజయ్. మహా కంగారు పడిపోతూ అజయ్ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అజయ్, ఉదయం నుంచి వల్లి కనబడట్లేదురా, నీకే చేద్దామనుకున్నాను. అమ్మా, టెన్షన్ పడకు, వల్లి ఇక్కడికే వచ్చింది, నేను తర్వాత మాట్లాడతాను అని ఫోన్ కట్ చేస్తాడు. అజయ్ చూపులకి వల్లి వణికిపోతుంది. ఎంతో ధైర్యంతో వచ్చింది, కానీ అజయ్ అలా కొడతాడని ఊహించలేదు. ఇంతలో వాళ్ళ డోర్ దగ్గర గీత నిలబడి ఉంటుంది. గీతని చూసిన వల్లి ఇంకా కోపం ఎక్కువైపోయి గీతకి ఎదురుగా వెళ్ళి, ఏంటే నీకు ఇక్కడ పని మా ఫ్లాట్లో? హలో, నీ ఫ్లాట్ కాదు, ఇక్కడ కౌశిక్ కూడా ఉంటున్నాడు. నేను వచ్చింది కౌశిక్ కోసం, మూసుకొని పక్కకెళ్ళు. ఎంత పొగరే, నన్నే పక్కకు వెళ్ళమంటావా? ఇది అజయ్ ఫ్లాట్, కౌశిక్కి బిచ్చం వేస్తే వచ్చి ఉంటున్నాడు. గీత వల్లి అలా మాట్లాడేసరికి ఎవరు ఎవరికి బిచ్చం వేశారో నీకు ముందు ముందు తెలుస్తుంది అని వల్లిని తప్పించుకుని అజయ్ ముందు నిలబడుతూ, అజయ్, కౌశిక్ ఎక్కడా అని అడుగుతుంది. అజయ్ ఆ గది వైపు చూపిస్తాడు. గీత ఆ గదిలోకి వెళ్తుంది. వల్లికి వస్తున్న కోపానికి అజయ్కి భయపడి ఆ కోపం అంతా మనసులో పెట్టుకుని నార్మల్ అయిపోయి, ఏంటి అజయ్, గీత ఇక్కడ ఉండడం ఏంటి? కౌశిక్ అసలు ఇక్కడ ఎందుకున్నాడు? చూడు వల్లి, నువ్వు నా కోసం వచ్చావు, నాతో మాత్రమే మాట్లాడు. నీకు కౌశిక్ గురించి గీత గురించి అవసరం లేదు. ఆ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. వల్లి సైలెంట్గా ఆ గదిలోకి వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది. అజయ్ అలాగే సోఫాలో కూర్చొని, వల్లి నన్ను మిస్ అయి రాలేదే, ఇక్కడ సీత గురించి తెలిసే వచ్చింది అనుకుంటాడు. గదిలో నుంచి కౌశిక్ బయటకు వచ్చి అజయ్ని చూసి, ఏరా వల్లి వెళ్ళిపోయిందా ఉందా? ఆ గదిలో ఉంది అని చెప్తాడు. ఇంకా భరిస్తావరా? నిజం చెప్పాలనిపించడం లేదా? ఆ టైం రాలేదు కౌశిక్, నువ్వు ముందు గీతతో సెటిల్ అవ్వు, నేను అంత తొందరగా వదులుకోలేను. కౌశిక్ కోపంగా గీతను తీసుకుని ఫ్లాట్ నుంచి బయటికి వెళ్తాడు. అజయ్ కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేసుకుని వల్లి ఉన్న గదిలోకి వెళ్తాడు. వల్లి అజయ్ రావడం చూసి లేచి కూర్చుని అజయ్ చేతిలో ఉన్న కాఫీ తీసుకొని తాగుతూ ఉంటుంది. నిన్ను వదిలి ఉండలేను, నేను ఇక్కడే ఉంటాను అజయ్. అజయ్ ఏం మాట్లాడలేకపోతాడు. ప్లీజ్ అజయ్, నాకు అక్కడ ఉండాలనిపించట్లేదు, ఇక్కడ నీతోనే ఉంటాను. సరే, నీ ఇష్టం, ఇక్కడే ఉండు అని చెప్పి గదిలో నుంచి బయటకు వస్తాడు. వల్లి మనసులో సంతోషపడిపోతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటుంది. అజయ్ మురళి ఉన్న గదిలోకి వెళ్తాడు. మురళి అజయ్ చూసి, అంతే ఓకే కదా బ్రో? ఓకే మురళి, నువ్వు కొన్ని రోజుల్లో అడ్జస్ట్ అవుతావా? వల్లి ఇక్కడే ఉంటుందంట. అయ్యో అజయ్, మీరిద్దరూ ఉండండి, నీకు ఇష్టమైతే నాకేం ప్రాబ్లం లేదు, మా ఫ్రెండ్ ఫ్లాట్లోకి వెళ్ళిపోతాను. నో మురళి, నువ్వు ఇదే ఫ్లాట్లో ఉండాలి, దాన్ని ఒక 10 days ఉంచి పంపించేస్తాను. ఓకే అజయ్, ఆ 10 days అయినా నేను నా ఫ్రెండ్ ఫ్లాట్లో అడ్జస్ట్ అవుతాను. వద్దొద్దు, ఇక్కడే ఉండు, కౌశిక్ కూడా ఉంటాడు, వాడుకున్న కోపంలో వల్లిని ఏమైనా చేస్తాడు, నువ్వు అబ్జర్వ్ చేయాలి. అజయ్, చాలా రిస్క్లో ఉన్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండు. నేనే ఏదైనా ఫేస్ చేస్తాను, నన్ను నమ్మిన వాళ్ళని మోసం చేయలేను మురళి, అందుకే మిమ్మల్ని ఇక్కడే ఉండమంటున్నాను. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే డోర్ శబ్దం అవుతుంది. అజయ్ వెళ్ళి డోర్ తీస్తాడు. ఎదురుగా వల్లిని చూసి, ఏంటి అన్నాడు. అజయ్, ఏంటి ఈ గదిలో ఉన్నావు, నన్ను ఒక్కదాన్ని వదిలేసి? మురళి నా కొలీగ్ అని పరిచయం చేస్తాడు వల్లికి. వల్లి కూడా హాయ్ అని చెప్పి తన గదిలోకి వెళ్తుంది. అజయ్ మురళిని చూసి, నువ్వేమి ఇబ్బంది పడకు మురళి, ఎప్పట్లాగానే ఉండు అని వల్లి ఉన్న గదిలోకి వెళ్తాడు. అజయ్ రాగానే అతని మన ఫ్లాట్లోనే ఉంచుతావా, ఇక్కడి నుంచి పంపించేసాయి. వల్లి, నువ్వు రాగానే వాళ్ళని పంపించడానికి కుదరదు, తను కూడా నాతో అన్నీ షేర్ చేసుకున్నాడు. కౌశిక్, మురళి ఇద్దరు ఇక్కడే ఉంటారు. ఏంటి, కౌశిక్ ఇక్కడే ఉంటాడా? వాడెందుకు ఇక్కడ? మర్యాదగా మాట్లాడు, వాడు వీడు అంటే మళ్ళీ చంప పగులుతుంది. కౌశిక్ని అంటే ఊరుకోను, వాడికి ఇక్కడ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయింది, నాతో పాటు ఇదే ఫ్లాట్లో ఉంటున్నాడు. నీకు కష్టంగా ఉంటే ఇప్పుడే టికెట్ బుక్ చేస్తాను, వెళ్ళిపో. నాకంటే వాళ్ళే ఎక్కువ అజయ్ నీకు. నువ్వు ఇక్కడికి నాతో గొడవ పెట్టుకోవడానికే వచ్చావా? అదేంటి అజయ్ అలా అంటావు? నిన్నెంత మిస్ అయ్యానో నాకు తెలుసు, అందుకే వచ్చాను కదా. అందుకే ఉండాలనుకుంటే ఉండు, వాళ్ళిద్దరూ ఆ గదిలోనే ఉంటారు, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను బయటికి వెళ్తున్నాను అని
అజయ్ గదిలో నుంచి బయటకొచ్చి మురళిని తీసుకుని బయటకు వెళ్తాడు. అజయ్ అలా బయటకు వెళ్ళగానే వల్లి తన ఆలోచన మొదలు పెడుతుంది. గీత ఇక్కడే ఉంది. గీత నాతో ఎంత రఫ్గా మాట్లాడిందంటే నేను పెట్టిన భయం పోయినట్టుంది అని ఫోన్ అంతా చెక్ చేస్తుంది. ఎక్కడా తన వీడియో దొరకదు. అదేంటి, నా ఫోన్లో ఉన్న వీడియో లేదే. మళ్ళీ వెతుకుతుంది. ఆ వీడియో మాత్రం కనిపించదు. ఆ వీడియో నా ల్యాప్టాప్లో ఉంటుంది అని తర్వాత చెక్ చేస్తానులే అనుకుంటుంది. అలా డోర్ తీసుకుని బాల్కనీలకు చుట్టూ చూస్తుంది. కిందకి వెళ్ళాలి అనుకుంటుంది, కానీ ఎందుకో నీరసంగా అనిపించి వెళ్ళాలనిపించదు. వల్లికి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అజిత్ అంటుంది. వల్లి, ఎందుకు బెంగళూరు వెళ్ళావు? అజయ్ దగ్గరికి వచ్చాను, నీకేంటి ప్రాబ్లం? అదే, ఎందుకు వచ్చావు? నీకేమైనా క్లూ దొరికిందా? క్లూ ఏంటి? నేను అజయ్తో ఉండడానికి వచ్చాను ఇక్కడికి. అజిత్ నవ్వుతూ, నేను నిన్ను నమ్మాలా? అజయ్ మీద నీకు అంత ప్రేమ ఉందా? నీది ఎంత నటనో నాకు తెలుసు. అక్కడ ఏదో క్లూ దొరికింది, అదేంటో నాకు చెప్పు. నేను అక్కడికే వచ్చే వరకు చూడకు. వల్లి భయపడిపోయి, అజిత్ అలా అంటావేంటి? నేను అజయ్కి కమిట్ అయిపోయి భారీగా ఉంటున్నాను కదా, ఇంకా నాకు ఎవరితో సంబంధం లేదు. నీకు ఎవడైనా ₹1,00,00,000 ఇస్తానంటే వాడితో వెళ్ళిపోతావు. నిన్ను నమ్ముతానా? ఇప్పుడు ఏ దిక్కు లేక అజయ్తో ఉంటున్నావు. అజయ్కి నిజాలు తెలిసిన రోజు నేను అక్కడే పాతేస్తాడు నిన్ను. ఏంటి అజిత్ అలా అంటావు? నువ్వు నన్ను వద్దన్నావు. అజయ్తో ఉండాలనుకుంటున్నాను. అజయ్కి నా మీద ఇప్పటికే అదే ప్రేమ ఉంది. నన్ను ఎలాగైనా క్షమిస్తాడు. అది నీ భ్రమ వల్లి. ఎంత ప్రేమించినా ఇలాంటి మోసాన్ని మాత్రం ఏ మగాడు భరించలేడు. షటప్, ఇంకోసారి అలా మాట్లాడక అజిత్. నువ్వే నాకు అన్ని గిఫ్ట్లు పంపించి నీ వైపు తిప్పుకున్నావు. నేనిచ్చాను, నువ్వెందుకు తీసుకోవాలి? అజయ్ మీద నిజమైన ప్రేమే నీకుంటే నేనిచ్చే గిఫ్ట్ని ఎప్పుడో పడేసేదానివి. అసలు నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడేదానివి కాదు. నీకంటే నీ చెల్లెలి సీత 1000 రెట్లు ఎక్కువ. సీత పేరు అజిత్ నోటి నుంచి రాగానే కోపంతో ఉడికిపోతూ, అది కూడా ఎవరితోనో తిరుగుతుంది. అది అజయ్ చూసే పిచ్చోడయ్యాడు. అది ఎక్కడుందో ఏమో. ఆ ప్లాన్ కూడా నీదే. అజయ్ నుంచి సీతను దూరం పెట్టాలని చేసే ఉంటావు. ఎందుకైనా మంచిది, నాకు కరెక్టే అనిపించింది. వల్లి, నాకు తెలుసు. నువ్వు బెంగళూరుకి వెళ్ళినప్పుడే అనుకున్నాను అక్కడ సీత ఉండే ఉంటుందని. మర్యాదగా చెప్పు సీత గురించి. సీత గురించి తెలిసినా చెప్పలేదనుకో, అజయ్ ముందుకొచ్చి నీ గురించి నేను మొత్తం చెప్తాను. అలా మాట్లాడుతుంటేనే తన ఎదురుగా వస్తున్న వాళ్ళని చూసి వల్లి షాక్ అవుతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.